కుందనమ్మ, ఇప్పుడు ఆ ఇంటికెళ్ళు. మీ మేనమామ ఆ రుద్రమణిని సొక్కబట్టుకుని నిలది. అడ్డొత్తే మీ అత్తలు ఆ కాంచనమాల రత్నమాలని చెంపలు పగలగొట్టు. నువ్వు పోగొట్టుకుంది మళ్ళీ తిరిగి సాధించు. వెళ్ళమ్మా, ఎల్లు. ఏం మాట్లాడుతున్నారు గంగవ్వ? ఆయన నాకు తాతయ్య ఏంటి, అక్కడున్న వాళ్ళు నాకు మేనమామలేంటి? నేను వెళ్ళి నాకు కావాల్సింది సాధించుకోవడం ఏంటి? సాధించుకోవాలి. గంగవ్వ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అత్తయ్య, నువ్వాగు. నువ్వు చెప్పు గంగవ్వ. వజ్రపతి మా తాతయ్య, ఆ రుద్రమణి నాకు మావయ్య, ఆ కాంచనమాల రత్నమాల నాకు అత్తలా. గంగక్క, ఎప్పటికీ ఆ నిజం నా పిల్లలకి తెలియకూడదు, చెప్పకూడదు. ఓరి భగవంతుడా, ఏ నిజాలైతే మాణిక్యం తన బిడ్డలకు తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడో, ఆవేశంలో తనకిచ్చిన మాట తప్పేనే. ఇప్పుడు ఏం చెయ్యాలి? మాట్లాడు గంగవ్వ. మా అక్క చావుకి కారణమైన ఆ కాంచనమాల నాకు అత్త. ఆ స్వర్ణ ప్యాలెస్ యజమాని మా తాతయ్య. గంగవ్వ చెప్పు. అబేబే, ఏటమ్మా మాటలు? నేనంటే ఏదో ఆవేశంలో ఆ మాటలన్నీ నమ్మేశావా పిచ్చి తల్లి? లేదు లేదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, అదేంటో చెప్పు. అబ్బే, నేనేం దాటలేదమ్మా. ఎంత కాదనుకున్నా మీ నాన్న వాళ్ళ దగ్గర 25 సంవత్సరాలు పనిచేశాడు. అప్పుడు ఆ వజ్రపతి గారు మీ అమ్మని సొంత కూతురులాగా చూసుకునేవారు. మీ నాన్నని అల్లుడితో సమంగా చూసుకునేవారు. ఆ ఉద్దేశంతోనే ఆ తాతయ్య మావయ్య అన్నాను తప్ప, నువ్వు ఆ ఇంటి మనవరాలు ఏంటి, ఆయన నీకు తాతయ్య ఏంటి? అమ్మయ్యా, ఈ గంగవ్వ మాట మార్చింది. ఇప్పుడు కుందనని నమ్మించాలి. అవును కుందన, మీ నాన్నని వాళ్ళు సొంత అల్లుళ్ళా చూసుకునేవారు. ఆ ఉద్దేశంతోనే గంగవ్వ అలా అంది. కథ గంగవ్వ. నువ్వు చెప్పింది నిజమా గంగవ్వ? ముమ్మాటికి నిజం తల్లి. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధాలు లేవమ్మా. నా మాట నమ్ము తల్లి. మాట్లాడవేంటి వరలక్ష్మి? అవునమ్మా కుందన, వాళ్ళు మనకు బంధువులేంటి, వాళ్లతో మనకు బంధుత్వం ఏంటి? అవును, నిజమే, వాళ్ళు మనకు బంధువులేంటి తల్లి. నువ్వు పోగొట్టుకుంది మళ్ళీ తిరిగి సాధించు. వెళ్ళమ్మా. సరే, నమ్ముతా. మరి నీకు రావాల్సిన దాన్ని నువ్వు సాధించుకో అన్నావు కదా, అలా ఎందుకన్నావు? అమ్మో, నోరు జారిపోనానే. ఇప్పుడు ఎలాగ మరి చెప్పాలి?
ఎక్కడికెళ్ళింది? నిన్నటి నుంచి కనిపించట్లేదు. కనిపించట్లేదంటే లేదనే కదా అర్థం. మళ్ళీ అడగడం ఎందుకు? శక్తి, రత్న, తన గురించి మనకి తెలిసిందే కదా. ఆ దేవుడు నవగ్రహాలు సరిపోక దశమగ్రహాన్ని సృష్టించాడు. అంటే నేను గ్రహాన్నా? మేం నిన్ను నవగ్రహాలతో పోలుస్తున్నాం. అంటే నీ దేవుళ్లతో నిన్ను పోలుస్తున్నావు. నన్ను దశమగ్రహం అని అవమానిస్తారా? అక్క చెల్లెలిద్దరూ కలిసి ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నాను, నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతాను. ఆ రత్నమాల, శక్తిమాల బట్టలేవో సర్ది బ్యాగ్ చేతిలో పెట్టు. వెళ్ళిపోతుందట. మళ్ళీ ఆలస్యమైతే ఇక్కడే ఉండిపోతుందేమో. అలాగే అక్క. టిఫిన్ తినడం అవగానే బ్యాగ్ తీసుకొచ్చి తన చేతిలో పెడతాను. మీరెన్ని మాట్లాడినా పుట్టింట్లోనే పడుంటాను, అత్తగారింటికి వెళ్ళననే కదా. ఈ రోజు మాత్రం 6 100 100 106 ఆఖరికి ఆ దేవుడే దిగొచ్చినా మా అత్తగారింటికి వెళ్ళిపోతాను. కాకపోతే మధ్యాహ్నం 1 గంట వరకు వర్జే ఉంది. ఉహుం. సాయంత్రం 6 గంటల వరకేమో రాహుకాలం ఉంది. ఓహో, రాత్రి 12 వరకేమో యమగండ ఉంది. ఈ టైంలో వెళ్తే మా ఆడపడుచు ప్రాణానికే ప్రమాదం అంట. అర్ధరాత్రి మీ ఇద్దరిలో ఎవరికైనా మెలకు వస్తే అప్పుడు లేకుండి 1 గంటకు లేచి మా అత్తగారింటికి వెళ్ళిపోతాను. సరేనా? ఓకే. అక్క, ఉమ్. మనిద్దరం ముసలివాళ్ళమైనా సరే తను మాత్రం వాళ్ళ అత్తింటికి వెళ్ళదు. హాయ్ తాతయ్య. హాయ్ మనోడా. వెళ్దామా? ఆ. మనవడా, ఎదురుగా మీ ఇద్దరు అమ్మలు. ఇప్పుడు గాని మనం మాణిక్యం దగ్గరికి డబ్బులు ఇవ్వటానికి వెళ్తున్నామని తెలిసిందో. అవును తాతయ్య, వాళ్ళిద్దరిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం మాణిక్యం గారి దగ్గరికి వెళ్తున్నట్టు వాళ్ళకి అస్సలు తెలియనివ్వకూడదు. పద, మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. ఓకే. మావయ్య గారు, సత్యం, మీ అమ్మ చూసిందిరా. అవును తాతయ్య, తిరగక తప్పదు. ఏంటమ్మా? ఏంటమ్మా? తాత మనవాళ్ళిద్దరూ కలిసి ఉదయాన్నే టిఫిన్ కూడా చేయకుండా అంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు? గుడి కౌస్తుభేమో షోరూం కంటున్నాడు, మీరేమో గుడికి అంటున్నారు. మీ ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం మావయ్య గారు? లాయర్ గారు పెద్ద ప్రశ్నే వేశారు. ఇప్పుడేం చేద్దామంటావు? ఇద్దరం కలిసి రాంగ్ ఆన్సర్ చెప్పాం కాబట్టి ఇద్దరం కలిసి కరెక్ట్ ఆన్సర్ చెప్దాం. సరే. అడుగుతుంటే మాట్లాడరేంటి మావయ్య గారు? అసలు మీరు షోరూంకి వెళ్తున్నట్టా, గుడికి వెళ్తున్నట్టా? ముందు గుడికి వెళ్ళి ఆ తర్వాత షోరూమ్కి వెళ్తాం. వీళ్ళిద్దరి వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. కౌస్తుభ్, నేను కూడా ఎప్పటినుంచో గుడికి వెళ్దాం అనుకుంటున్నానురా. అందుకే నేను కూడా మీతో పాటు వస్తాను. తాతయ్య, అమ్మేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది? అదే నాకు అర్థం కావటం లేదురా. అదేంటి కౌస్తుభ్, మీ అమ్మ మీతో పాటు గుడికి వస్తాను అంటే రామ్మ అని చెప్పకుండా మీరిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారేంటి?
ఆ, గుడికి కానీ వెళ్ళటం లేదా? గుడి కాకుండా హాస్పిటల్కి వెళ్తాం. రత్నమాల, అక్క, అర్థమైంది కదా? తాత మనవాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తున్నారు. అర్థమైందక్క. బహుశా ఆ మాణిక్యాన్ని కలవడానికి అయ్యుంటుంది. ఇంకా అనుమానమే ఉంది రత్నమాల. ఖచ్చితంగా వాళ్ళని కలవడానికి వెళ్తున్నారు. పెద్దమ్మా, ఉమ్, మేం గుడికి వెళ్తున్నామంటే మీరు గుసగుసలాడుకుంటున్నారేంటి? అదేంట్రా, ఇందాక మీరిద్దరు గుసగుసలాడుతుంటే మేమేమైనా అడిగావా? లేదు. మరి మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావురా? ఏం లేదమ్మా, మాకు గుడికి టైం అవుతుంది, మేము వెళ్ళాం. పద. మావయ్య గారు, గుడికి టైం అవుతోంది అనకూడదు. షోరూమ్కి వెళ్ళాలి, టైం అవుతోంది అనాలి. లేదమ్మా, అది తాతయ్య, అదే అదే పెద్దమ్మా. ఉమ్, గుడికి వెళ్ళి షోరూమ్కి వెళ్ళాలి కదా, లేట్ అవుతుందని తాతయ్య ఉద్దేశం. అంతే కదా తాతయ్య? అవునవును. ఓహో, లేట్ అవుతుంది, వెళ్దాం పా తాతయ్య. పెద్దమ్మా, ఉమ్, ప్రసాదం ఏమైనా తీసుకురమ్మంటారా? ఆ, తీసుకురా, తింటాం. అలాగే. ఓకే, పా తాతయ్య. పద. చూసావా రత్నమాల, ఆ పనోణ్ణి కలవడానికి ఎంత ఆదుర్దాగా బయలుదేరారు. అర్థమైందక్క. మావయ్య గారేమో ఆయనకి ప్రియాతి ప్రియమైన మాణిక్యం కోసం వెళ్తున్నారు. మన కౌస్తుభేమో తన ప్రియురాలు కుందన కోసం వెళ్తున్నాడు. వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళినప్పుడు మన పని మీద మనం కూడా వెళ్ళాలి కదా. మనమా? హాస్పిటల్కా? మనమెందుకక్క? ఆ దిక్కుమల్ల మాణిక్య మోహన్ చూడ్డానికా? చిచి, కౌస్తుబ్ ఈ ఇంటి బిడ్డే అని ఆ కుందనకి తెలియాలి అంటే ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ కుందన కళ్ళు తెరిపించాలి. ఈ కౌస్తుబ్ నాకొద్దు అని తనతోనే అనిపించాలి. అర్థమైందక్క. బయలుదేరదాం పద. ఉమ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి, కూర్చోండి. రా గంగవ్వ. కూర్చోండి. దండాలయ్యా. మీ నాన్నగారు లంగ్స్ పూర్తిగా పాడైపోయాయమ్మా. మీ నాన్నకే కాదు, బోల్డ్ వర్క్ చేసే వాళ్ళలో చాలామందికి లంగ్స్ పాడైపోతూ ఉంటాయి. కాకపోతే మీరు చాలా లేట్ చేశారు. ఈ రోజు నుంచి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మీరు అమౌంట్ కట్టారు కదా? అంటే ఇంకా డబ్బులు అరేంజ్ అవ్వలేదు డాక్టర్. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు ఇంకా లేట్ చేస్తే ఆయన బతికించుకోవడం చాలా కష్టం. అలాగనకండి బాబు, తల తాకట్టు పెట్టినా రేపటిలోగా డబ్బులు కట్టేస్తాం. రేపొద్దున దాకా టైం లేదమ్మా. మీరు డబ్బులు కట్టాలి, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. లేదంటే మీ నాన్నగారిని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అలా అనకండి డాక్టర్. ఎలా అయినా సరే మేము డబ్బులు కట్టేస్తాం. మీరు దయచేసి ట్రీట్మెంట్ని మొదలు పెట్టండి. రూల్స్ ఒప్పుకోవమ్మా. ప్లీజ్ డాక్టర్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా పరిస్థితిని అర్థం చేసుకోండి. సరేలేమ్మా, మీరెంతగా అడుగుతున్నారు కాబట్టి మధ్యాహ్నం వరకు ఆగగలం. ఆ తర్వాత నేనేం చేయలేను. అలాగే డాక్టర్, మధ్యాహ్నం లోపు మీరు అడిగిన డబ్బుని నేను ఎలాగైనా తీసుకొస్తాను. ఓకేమ్మా. డాక్టర్ గారు ఏమన్నారు కుందనా? మన దురదృష్టం చూసి జాలి పడ్డారత్తయ్య. మధ్యాహ్నం లోపు డబ్బు కట్టేయమన్నారు. అప్పటికి కట్టకపోతే
కట్టకపోతే నాన్నని బతికించుకోవడం కష్టమవుతుందన్నారు అత్తయ్య. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. కుందనా, నువ్వేం బాధపడకమ్మా. ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. తాతయ్య, ఎందుకు బాధపడుతున్నారు? ఏం లేదురా, ఈ చేతులతోటి ఎత్తుకుని పెంచాల్సిన వాళ్ళని ఇలా పరాయి వాళ్ళగా వచ్చి చూడాల్సి వస్తోందిరా. అందుకనేరా బాధ. నువ్వు పరాయి వాళ్ళ రావడం ఏంటి తాతయ్య? అయినా కొందా నువ్వు ఎత్తుకుని పెంచడం ఏంటి? సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. ముందు వచ్చిన పని చూద్దాం పద. అవును, తను మన గంగవ్వ కదూ? అవును తాతయ్య, గంగవ్వనే. వెళ్దాం పద. వరం, నేను ఇప్పుడే వస్తాను. గంగవ్వ, నువ్వేంటి ఇక్కడ? దేవుడు ఎప్పుడు తప్పు చేయడు బాబు. మీరు మాలాంటి వాళ్ళ ముందు తల దించుకోవాల్సిన అవసరం లేదు బాబు. నేను దేవుణ్ణి కాదు గంగవ్వ. నన్ను ఆయనతోటి పోల్చి ఆయన్ని అవమానపరచకు. మీ పేనానికి పేణమైన మాణిక్యం సావు బతుకుల మధ్య ఉంటే ఏ దేవుడొచ్చి కాపాడతాడా అని కోటి ఆశలతో ఎదురు చూశాను బాబు. నా బాధ ఆ దేవుడు ఆలకించాడు. మీ రూపంలో ఎడగ పంపించాడు బాబు. నేను మాణిక్యం కోసం రావటం ఏంటి? నేనెందుకు వస్తాను? మీ మనసు ఏమిటో నాకు బాగా తెలుసు బాబు. మీరొచ్చింది మాణిక్యం బాబు కోసమే కదూ? లేదు, నాకు నడునొప్పిగా ఉంటే కౌస్తుభు నన్ను తీసుకొచ్చాడు. నిజమే బాబు. ఇప్పుడు మీకు భరించలేనంత నొప్పి వస్తుంది. కానీ అది నడుంలో కాదు, గుండెల్లో. నిజమే, మాణిక్యానికి బాగా జబ్బు చేసిందట. అతనికి ఆపరేషన్ చేయటానికి చాలా ఖర్చవుతుందని విన్నాను. అంత డబ్బు ఆమె దగ్గర లేదట. ఆమె ఎవరు బాబు? చెప్పండి బాబు, ఆమెంటే ఎవరు? అదే కుందన. ఓహో, మీ మనవరాలా?
కుందన మా తాతయ్యకి మనవరాలా? అత్తయ్య, గంగవ్వేంటి రవితో మాట్లాడుతుంది? అత్తయ్య ఒక్క నిమిషం. ఉమ్.